హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్నారు ఈ రిథమ్ వారే యాంప్లిఫైర్. ఇది రిథమ్ ఛానల్ ఉంది కదా, వాళ్ళ యాంప్లిఫైర్ నాకు సర్వీస్కి రిపేర్కి అయితే వచ్చింది. ఫ్రమ్ గుంటూరు. ఇది ఏంటంటే 2-3 సర్వీస్ సెంటర్స్కి అయితే ఇచ్చారు, హైదరాబాద్, విజయవాడ. అక్కడ ఎవరు సరిగా చేయలేదు, మళ్ళీ ఫెయిల్యూర్ అయిపోతే మన దగ్గరికి అయితే వచ్చింది. నేను టోటల్గా అయితే రెడీ చేసేసాను. బిఫోర్ అయితే ఈ స్క్రీన్లో కనపడుతుండగా అలా ఉంది బిఫోర్. దాంట్లో అన్నీ ఉన్న బోర్డ్స్ అన్నీ శాల్కాన్ కంపెనీ బోర్డ్స్, లోకల్ బోర్డ్స్, లోకల్ సబ్బుప్రీ సెక్షను మొత్తం. అంటే రిథమ్ కంపెనీ వాళ్ళు వేసినటివి ఓన్లీ ట్రాన్స్ఫార్మరు, కెపాసిటర్ సెక్షన్ తప్ప ఇంకా మిగతా అవన్నీ తీసేసి లోకల్ ఫెట్ బోర్డ్స్ అయితే యూజ్ చేశారు. స్పీకర్ ప్రొటెక్షన్ జీటెక్ యూజ్ చేశారు. ఇవంతా ఏంటంటే పాపప్ సౌండ్స్ మొత్తం ఎవ్రీథింగ్ చాలా ప్రాబ్లమ్స్ వరకు ఉందంట. అండ్ స్పీకర్ ప్రొటెక్షన్, ముందున్న స్పీకర్ ప్రొటెక్షన్ కూడా సరిగా వర్క్ అవ్వలేదు. ఆ స్పీకర్ ప్రొటెక్షన్ కూడా బర్న్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు యాంప్ అయితే ఇలా ఉంది. పూర్తి క్లీన్ చేసి పెట్టున్నాను. డిఎస్పి యాంప్లిఫైర్ ఇది ఫెట్. దీంట్లో ఫస్ట్ రిథమ్ వాళ్ళు వచ్చి ఈ కుమార్ ఫెట్ బోర్డ్స్ అయితే యూజ్ చేశారు, కుమార్ కంపెనీవి. దీంట్లో మొత్తం ఒక 3 కుమార్ బోర్డ్స్, ఒక కుమార్ 6 ఫెట్ మోనో థండర్ బోర్డ్ వేశారు సబ్బూఫర్కి, సింగిల్ ట్రాన్స్ఫార్మర్, బట్ డబల్ ట్యాపింగ్ ఉంటుంది. ఇవి ఒక 6 బోర్డ్స్. ఈ స్పీకర్ ప్రొడక్షన్ ఉండింది దాంట్లో. అది మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అది జీటెక్స్ స్పీకర్ ప్రొటెక్షన్ యూజ్ చేశారు. అది కూడా సమ్ డ్యామేజ్ అయితే, రిలేలు అయితే డ్యామేజ్ అయితే అయ్యాయి. వోల్టేజ్ వాళ్ళు కొంచెం ఎక్కువ ఇవ్వడం వల్ల లైఫ్ రాలేదు. రిలేలు కొంచెం అయితే లోపల షార్ట్ అయితే అయినది. దానివల్ల ఎక్కువ ఆఫ్ చేసినప్పుడు ఆన్ చేసినప్పుడు కూడా కొంచెం షార్టేజ్ అయ్యి పాపప్ సౌండ్స్ అయితే వస్తున్నాయి. మీకు ఇన్సైడ్ సెక్షన్ వీడియో అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. యాంప్లిఫైర్ ఇన్సైడ్ నేను ఎలా మార్చాను, బిఫోర్ ఎలా ఉంది చూపిస్తున్నాను. బిఫోర్ ఆల్రెడీ చూసారు కదా, ఇప్పుడు ఇన్సైడ్ ఎలాగుందో చూడండి. ఇది ఇన్సైడ్ సెక్షన్ అండి. యాంప్లిఫైర్ ఆన్ చేసామంటే కొంచెం పింక్ కలర్గా లైటింగ్ ఉంటుంది, కనపడదు సరిగా. ఇది వాళ్ళ రిథమ్ వాళ్ళ ట్రాన్స్ఫార్మరు. ఇది వచ్చి 40 వోల్ట్. మీకు ఆల్రెడీ వాళ్ళ వీడియోస్లో ఉంటాయి. ఈ యాంప్లిఫైర్ అయితే పెట్టింటాడు. ఈ ఛానల్ శాటిలైట్ ఛానల్స్కి వచ్చి 27 వోల్టేజ్, సబ్బూఫర్కి 40 వోల్ట్. సబ్బూఫర్కి మాత్రం 2 కెపాసిటర్స్ ఉంటాయి, శాటిలైట్స్కి 4 కెపాసిటర్స్ అయితే వేశారు. మొత్తం సాన్వా ఉంటాయి. ఇది 6 ఫెట్ థండర్ మోనో. ఫెట్లు అయితే నేను రీప్లేస్ చేశాను. దాని తర్వాత ముందు అయితే సరిగా వర్క్ అవ్వలేదు, వోల్టేజ్ కొంచెం డిఫరెన్స్ అయితే అవుతుంది. స్పీకర్లో నుంచి కనెక్షన్లో నుంచి వోల్టేజ్ వస్తుంది. దానివల్ల నేను మొత్తం చెక్ చేసి ఫెట్లు అయితే మార్చేశాను. ఓన్లీ ఫెట్స్ మొత్తం మార్చాలకి ఓకే వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను స్పీకర్ ప్రొటెక్షన్ అయితే మ్యాక్సిమం స్పీకర్ ప్రొటెక్షన్ వాడాను, 8 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్.
ఇదేంట్రా అంటే పాపప్ సౌండ్స్ కానీ ఎలాంటివి లేవు, డీసీ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇవి వచ్చి మహారాజా స్టీరియో బోర్డులు, ఇవి ఎస్టీకే టైపు. అక్కడ కుమార్ యూజ్ చేశారు వాళ్ళు. నేనైతే మహారాజాకి యూజ్ చేస్తాను. సో నా దగ్గర మహారాజా స్టాక్ ఉండడం వల్ల నేను అవే యూజ్ చేశాను. మహారాజా మంచి క్వాలిటీ ఉంటుంది. ఒకటి ఫ్రంట్ లెఫ్ట్కి, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సెంటర్కి మహారాజాది. ఇది 1.0 డిఎస్పి అండి. ఇది 1.0 డిఎస్పి. ఇక్కడ 1.0కి 2.0కి చాలా వేరియంట్ ఉంటుంది. డిఎస్పి, ఎంసీయూ, మైక్రో కంట్రోలరు, ఈ రెండు అట్లే ఉంటాయి. ఈ ఆప్టికల్ రిసీవరు అయితే బిట్ రేంజ్ మార్చేది ఇది అట్లే ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ గెయినర్ సెక్షను, ఈ గెయినర్ ఇక్కడ నుంచి ఆడియో వస్తుంది, దీంట్లోకి వెళ్తుంది, దీంట్లో నుంచి మనకు అవుట్ వస్తుంది. సో ఇక్కడ ఈ గెయినర్ సెక్షను ఇదైతే ఇది ఉంది కదా, పీటీ సంథింగ్, ఆ నెంబర్ ఉన్న వాల్యూమ్ కంట్రోలింగ్ ఐసి ఇది. ఇవేంటో ఇవి మార్చేసి మనకి మామూలుగా లోకల్ని కాదు, ఒక 1500 to 2000లో రిమోట్ గిట్లు వస్తాయి కదా, జీటెక్, జెమ్టెక్, ఈ రిమోట్ గిట్లో వచ్చే ఐసీ ఉంటుంది కదా, మెయిన్ మా కంట్రోలింగ్ ఐసీ, ఆ ఐసీ యూజ్ చేశారు. ఇక్కడ గెయినర్స్ వచ్చి 5532 వేశారు. కొంచెం క్వాలిటీ ఇప్పుడు అయితే పెరిగింది. 2.0 అప్డేట్ ఏంటంటే ఇవి మెయిన్ అప్డేట్ అయితే చేశారు. ఈ గెయినర్ సెక్షను, వాల్యూమ్ కంట్రోలింగ్ ఐసీ. ఏంటంటే ఇది ఏంటంటే కొంచెం జీరో పెట్టినా కానీ కొంచెం నాయిస్ అయితే వస్తూ ఉంటుంది, ఇంకా ఆడియో అయితే వస్తూ ఉంటుంది. అలా కంట్రోల్ అయితే చేశారు. ఇప్పుడు 2.0లో మొత్తం చేసేసారు. ఇంకా గ్రౌండింగ్ సెక్షన్ కూడా సరిగా లేదు ఈ దీంట్లో 1.0లో. కొంచెం నాయిస్ అయితే దాంట్లో నుంచి వస్తుంది. దానివల్ల కూడా వాళ్ళైతే ఈ కంట్రోల్స్ అన్ని వాడడం అయితే జరిగింది. 2.0 అయితే ఇప్పుడు ఎక్సలెంట్గా ఉంది 1.0 కన్నా. ఇంకా HDMI సపోర్టెడ్గా ఇస్తున్నారు. నా దగ్గర వచ్చి ఒక పీస్ స్టాక్ అయితే ఉందండి. 2.0తో యాంప్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఫర్దర్ మీకైతే ఆర్డర్స్ ఏమన్నా, మీకు యాంప్లిఫైర్ అయితే డిఎస్పితో యాంప్లిఫైర్ కావాలనుకునేట్లయితే నాకు కాల్ చేయండి. నెంబర్ ఉంది కదా స్క్రోలింగ్లో, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇంకా ఇన్పుట్స్ అవుట్పుట్స్, ఇది ఇన్పుట్స్ ఆల్రెడీ మీరు డిఎస్పికి ఉన్న మామూలు చూసింటారు మీరు. 2 ఆక్స్, 2 కోయాక్సలు, 2 ఆప్టికల్, 2 కోయాక్సలు, 1 ఆక్స్ వస్తుంది. ఇంకా బ్లూటూత్ సెక్షన్. అండ్ వన్ మోర్ థింగ్, 1.0లో కూడా మెయిన్ థింగ్, ఈ బ్లూటూత్ సెక్షన్ కూడా సరిగా వర్క్ అవ్వలేదు. సబ్వూఫర్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతూ ఉంటుంది అప్పుడు, ఇది కూడా సమ్ ప్రాబ్లము. ఇంకా ఇది అవుట్పుట్ సెక్షన్, మామూలు 5.1 ఛానల్. క్యాంప్ అయితే ఇలా ఆన్ చేస్తున్నాను. మీకు ఇలాంటి ప్యానల్తో కూడా నేను చేయిస్తాను. ఇలా ఉంటుంది, మీకు మొత్తం ఇంపోర్టెడ్ ప్యానల్ షీట్ వస్తుంది. బ్యాక్ సైడ్ అసలు ఏముంది మనకు కనపడదు. యాంప్ ఆన్ అయితేనే డిస్ప్లే కనపడుతుంది. కానీ ఈ ప్యానల్ ఏంటంటే మీకు 1500 దాటిపోతుంది కాస్ట్. ఓన్లీ ప్యానల్ కాస్టే. ఇంపోర్టెడ్ షీట్స్ ఉంటాయి. ఇది ఇంపోర్టెడ్ షీట్ వల్ల కాస్ట్ ఎక్కువ పడుతుంది. 500, 1000, 1500 ఇట్లా మోడల్ బట్టి ఉన్నాయి రేంజెస్. మీరు నాకు కాల్ చేశారంటే మీకు వివరంగా చెప్తాను నేను. డిఎస్పితో యాంప్లిఫైర్ ఎంత పడుతుంది, మీకు కస్టమైజ్ మీకు ఎలా కావాలో దాని ప్రకారంగా నేనైతే చేయిస్తాను. ఇంకా ఒకే ట్రాన్స్ఫార్మర్ నుంచే వాళ్ళు 12/12 రిమోట్ కిట్కి, 12/12 ఫ్యాను, లైట్లకి ఇచ్చేశారు మొత్తం. నేనైతే మొత్తం వర్క్ అయితే మొత్తం చేశాను. మీరు ఇప్పుడు చూసింటారు. ఇప్పుడు చూడండి, దాంట్లో బిఫోర్ అయితే ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలాగుంది. అసలు కుమార్ బోర్డు కూడా అతను వేయలేదు. ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ వాళ్ళు ఒక జిమ్కి అయితే చేశారు. వాళ్ళు హైదరాబాద్లో సర్వీస్ సెంటర్ వాళ్ళు. కుమార్ బోర్డు వర్క్ అవుతుంది, కానీ కుమార్ బోర్డు వర్క్ కాలేదు. పూర్తి ఉన్న బోర్డులు ఏమీ వర్క్ కావాలేదనేసి పక్కన తీసేసి వాళ్ళ లోకల్ బోర్డ్స్ అయితే యూజ్ చేసి ఇది చేశారు, మోసం చేశారు. నేనేం చేశానంటే మళ్ళీ కస్టమర్కి చెప్పాను, ఆ ఓల్డ్ బోర్డ్స్ ఏవేవి ఉంటాయో అవన్నీ నాకు పంపించండి. అవన్నీ పంపిస్తే నేను ఒకసారి ట్రైల్ వేస్తాను, దాన్ని ఏమైనా వర్క్ అవుతాయా, ఏదైనా దాన్ని కొంచెం మళ్ళీ మాడిఫై చేసేకి అవుతుందా లేదా చూస్తానని అడిగాను. పంపించాడు కస్టమర్. ఈ యాంప్ పంపించిన తర్వాత ఈ బోర్డ్స్ కూడా మళ్ళీ అక్కడ హైదరాబాద్ వాళ్ళ దగ్గర ఇప్పించుకొని పంపించాడు నాకు. పంపించడంతో ఇవి అయితే ఫెట్లు మార్చాలకి వర్క్ అయిపోయింది. ఇవి నేను ఫెట్లు మార్చినా వర్క్ కాలేదు. ఇక్కడ అంటే కొంచెము మొత్తం వేసి చేశారు కదా, ఈ లక్క టైప్ ఇది.
ఇది చూసాడు ఈ మోల్డింగ్. దీనివల్ల మనకేం కొంచెం మార్చేదానికి కూడా నాకు అవకాశం దొరకలేదు. ఈ ఫెట్లు 2-3 మార్చాను, కానీ మళ్ళీ సేమ్ ప్రాబ్లం అయితే వస్తుంది, వోల్టేజ్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఇది మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ కుమారు మహారాజ్ అనే కొన్ని ఏదైనా ఈ హెస్టిక టైప్ బోర్డులలో ఇక్కడ వాళ్ళు యూజ్ చేస్తారు కదా లక్క టైపు. దీనివల్ల ఏంటంటే ఆ ట్రాన్స్ఫర్ ఎస్ఎండీలు మనకు సరిగ్గా దొరకవు, అండ్ స్పేర్ మెయిన్ కాంపోనెంట్స్ దొరకవు. దొరికినా మనకి ఈ పైన దీనివల్ల ఉండడం వల్ల అది మార్చేదానికి అవకాశం ఉండదు. ఇదైతే నాకు ఈ ఫెట్లు అయితే మారగానే నాకు వర్క్ అయింది. చూడండి ఇలా మోసం చేస్తున్నారు ఈ హైదరాబాద్లో కూడా. అది వాళ్ళకే తెలుసు, ఈ వీడియో చూస్తున్నారు వాళ్ళకు కూడా తెలుస్తుంది. మేమైతే చెప్తలేదు. సౌండ్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. నేను టాటా స్కై కొత్తగా అయితే బిగించానండి. టాటా స్కై హెచ్డి బాక్స్ హెచ్డిఎంఐ కనెక్ట్ చేశాను. ఇక్కడ మనకు ఆప్టికల్ లేకపోయినా పర్లేదు, హెచ్డిఎంఐ కనెక్ట్ చేసి ఇక్కడ టీవీలో నుంచి పాస్ త్రూ ఆప్టికల్ తీసుకొని కనెక్ట్ చేస్తే పని అయిపోతుంది. ఇక్కడ మనకి ఇప్పుడు ఆప్టికల్ కనెక్ట్ చేశాను, ఏం చూపించడం లేదు. మల్టీ ఛానల్ అంటే 5.1లో ఉంది. చూడండి ఇక్కడ డాల్బీ పడింది కదా కేలో, మల్టీ ఛానల్. వినపడుతూ ఉంటుంది. నేను స్టార్ మూవీస్ కనెక్ట్ చేశాను, హెచ్డి ఛానల్ స్టార్ మూవీస్ కనెక్ట్ చేశాను. డాల్బీ డిజిటల్ ప్లస్ అయితే దాంట్లో ఉంటుంది, కానీ ఇది 5.1 ఛానల్ కాబట్టి యాంప్ దీంట్లోకి డాల్బీ డిజిటల్ మాత్రం రిసీవ్ అయితే చేసుకుంటుంది. స్టేటస్లో చూపిస్తాను. డాల్బీ డిజిటల్ 5.1, డాల్బీ డిజిటల్ 5.1 ఒరిజినల్ ప్రింట్ అండి. అంటే ఒరిజినల్ ప్రింట్ ఎలా ఉంటుందంటే 48 kHzలో ఉంటుంది. ఈ డాల్బీ ఎలా ఉంటాయంటే 48 kHzలో ఉంటాయి. ఆ బిట్ క్వాలిటీ అనేది రేంజ్ ఎలా ఉంటుంది అనేది 48 kHz. ఈ డిఎస్పిలో ఏంట్రా అంటే కొంచెం ఏ బిట్ క్వాలిటీ వస్తుంది అనేసి ఇది వీడు వివరంగా చూపిస్తారు. మీరు స్టీరియో అంటే 2.1 పెట్టుకోవచ్చు, 2 ఫ్రంట్లు, ఒక సబ్ ఊఫర్ పెట్టుకోవచ్చు. లేదంటే మల్టీ ఛానల్ అంటే 5.1. ఈ మల్టీ ఛానల్ ఎందుకు చూపిస్తుంది అంటే యాక్చువల్లీ ఇది 7.1 ప్రాసెసర్ అయితే 7.1 వరకు సపోర్ట్ చేయగలదు, కానీ కంపెనీ వాళ్ళు ప్రోగ్రామ్ మాత్రం 5.1 వరకే చేశారు. దీనివల్ల మల్టీ ఛానల్ అయితే చూపిస్తూ ఉంటుంది, కానీ అప్పుడు ఇది ఓన్లీ 5.1 వరకు మాత్రమే. ఈ డిఎస్పీ స్కిట్స్ అంతా 5.1 మాత్రమే. 7.1 అయితే ఎవరు ఇంకా రిలీజ్ చేయడం ప్రాసెసర్లు అయితే ఉన్నాయి, కానీ మార్కెట్లో మనకు అందుబాటులో లేదు, ప్రోగ్రామర్స్ దొరకటం లేదు దానికి చేయడానికి. నేను ట్రై చేస్తున్నాను ఓన్ డిఎస్పీగా మనము మార్కెట్లో లేని మోడల్ ఏదైనా చేద్దామనేసి, కానీ మనకి మంచి ప్రోగ్రామర్స్ అయితే దొరకటం లేదు. ఇదైతే దీని రిమోట్ ఆప్షన్స్ బ్రదర్. స్టాండ్ బై మోడ్, ఇది పవర్ బటన్ ఆఫ్ అయిపోతుంది పూర్తిగా, మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. ఈ ఆన్ చేసినప్పుడు ఈ లోగో ఉంది కదా, ఆ లోగోలు కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. వెల్కమ్ లోగోస్ సెట్టింగ్స్లో ఉంటాయి, వెల్కమ్ లోగోస్ చేంజ్ చేసుకోవడం. ఇంకా ట్రాక్ ఏది వస్తా అంటే మీకు అక్కడ ఫస్ట్ అది పడుతుంది, డాల్బీ వస్తా అంటే డాల్బీ అని బొమ్మ పడుతుంది, బొమ్మ లోగో పడి మీకు ఓపెన్ అవుతుంది. డీటెయిల్స్ పడుతుంది అంటే డీటెయిల్స్ అని పడుతుంది. మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. మీకు నార్మల్ అంటే పీసీఎం స్టీరియో, ఇప్పుడు దాంట్లో నుంచి ఆప్టికల్ నుంచి నేను స్టీరియో పంపించగానే ఇక్కడ ప్రోలాజిక్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను ఛానల్ అయితే మారుస్తున్నాను, ఈ హెచ్డి ఛానల్స్ కాకుండా నార్మల్ ఛానల్ ఒకటి పెడతాను, అంటే స్టీరియో ఉండే ఛానల్. స్టీరియో ఛానల్ పే చేయగానే ప్రోలాజిక్ 2లోకి కన్వర్ట్ అయిపోతుంది.
ఇంకా అంతే మొత్తం మనం ఇక్కడ మార్చుకోవచ్చు. ఇక్కడ మనకి ఎలాగ ఉండాలి ఈ ఫార్మాట్ అనేది ప్రొలాజిక్ 2లో కూడా మనకి ఆడియో సెట్టింగ్ ఫార్మాట్ అయితే ఉంటుంది. ఇక్కడ మోడ్ ఉంది కదా, రిమోట్లో ఏ మోడ్ ఉంది కదా, వర్చువల్, స్టీరియో, మూవీ మోడ్ పెట్టుకున్నామంటే మనకి డివైడింగ్ అయితే ఎక్సలెంట్ వస్తుంది. సెంటర్లోకి మొత్తం వాయిస్ అంతా డివైడ్ చేసుకునేస్తుంది. అండ్ ఫ్రంట్ ఛానల్స్లో లైట్గా వాయిస్ ఉంటుంది, మిగతాదంతా డికోడింగ్ అయితే చేస్తుంది. ఇంకా సరౌండ్ ఎక్సలెంట్ ఉంటుంది, యాజ్ పర్ కంటెంట్ మీద బేస్ ఉంటుంది. పీసీఎం కూడా ఏ ఫార్మాట్ వస్తుంది, ఎంత బిట్ వస్తుంది, స్టేటస్ ఇక్కడ ఈ బటన్ నొక్కరంటే స్టేటస్ చూపిస్తుంది. అక్కడ వచ్చే బిట్ ఏంటి, స్టేటస్ ఇక్కడ ఏమొస్తుంది మనకి అని. పీసీఎం వస్తుంది చూడండి. పీసీఎం వస్తే ప్రొలాజిక్ చేసుకుంటుంది అంటే స్టీరియో వస్తుంది అని అర్థం. పీసీఎం అంటే డైరెక్ట్గా ఏదైనా డాల్బీ ట్రాక్ వస్తే డాల్బీ ట్రాక్లో కన్వర్ట్ అయిపోతుంది. అప్పుడే చూడండి డాల్బీ ప్లే చేశాను. మూవీస్ నౌ హెచ్డి ఉంది, అది కూడా డాల్బీ డిజిటల్ వస్తుంది. ప్లే చేయగానే డాల్బీ అయితే రిసీవ్ చేసుకుంటుంది. ఇలా ఉంటుంది. ఇవైతే ఆప్టికల్ మొత్తం సెలెక్షన్. ఇది ఆప్టికల్ బటన్ 2, 1 యూఎస్బి, బీటీ అండ్ బ్లూటూత్, ఆక్స్, HDMI 1 అవి లేవు. HDMI దీంట్లో ఇంకా అదే ప్రోగ్రామ్ చేయలేదు. 1.0 అయితే ప్రోగ్రామ్ చేయలేదు. 2.0 చేశారు. నేను అదే చెప్తోంది. 2.0 అయితే ఒక కిట్ అయితే నా దగ్గర స్టాక్ ఉంది. దాంతో ఓన్లీ యాంప్లిఫైర్ అయితే చేయిస్తాను. ఓన్లీ యాంప్లిఫైర్ లేదా మొత్తం సెట్ కావాలన్నా చేయిస్తాను. 5.1 ఛానల్ సెట్ చేయిస్తాను. మీకు ఫర్దర్ డీటెయిల్స్కి అయితే కాల్ చేయండి, స్టాక్ రెడీగా ఉంది. ఇది మ్యూట్ బటన్. ఇంక టెస్టింగ్. ఇది ఫ్రంట్, లెఫ్ట్, రైట్, ఇది సెంటర్, రైట్. అంటే ఇదేంటంటే మీరు మొత్తం హాల్ అంతా సెట్ చేసేసుకొని వైరింగ్ అంతా పెట్టుకొని ఒకసారి టెస్ట్ బటన్ నొక్కారంటే మొత్తం లెఫ్ట్లో స్పీకర్ ఇక్కడ ఏదైతే ఇక్కడ లెఫ్ట్ చూపిస్తాడో మీకు వాల్ సైడ్ కూడా లెఫ్ట్ రావాలా, సెంటర్ వస్తే సెంటర్లో అది రావాలా. కరెక్ట్గా వైరింగ్ మంది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసేసుకొని మళ్ళీ ప్లే చేసామంటే యాజ్ పర్ కంటెంట్ ప్రకారం మనకి కరెక్ట్ బిట్ అయితే క్వాలిటీ అయితే బాగా వస్తుంది. సరౌండ్ రావడం కానీ ఇట్లా మొత్తం ఏదైనా మనం 3D ఏదైనా సాంగ్స్ పెట్టడం కానీ లేకపోతే సంథింగ్ మూవీస్ కూడా ఉంటాయి. ఇంకా ఫుల్ ట్రాక్తో మూవీ ప్లే చేసామంటే మంచి ఫ్యాక్షన్ సినిమాలు అయితే కరెక్ట్గా వస్తుంది. బుల్లెట్ అయితే సరౌండ్ ఫ్రంట్లోకి వచ్చి మళ్ళీ సరౌండ్లోకి వచ్చి మళ్ళీ సెంటర్కి వెళ్ళిపోయి ఉంటుంది. మళ్ళీ వాళ్ళ వాయిస్ అక్కడ నుంచి వస్తుంది కదా. అలా ఈ ఫ్రంట్ వాల్యూమ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి, రియర్, సెంటరు, సబ్ ఊఫరు, ఇంక ఇది మాస్టర్ వాల్యూమ్ అండి. ఇది మాస్టర్ వాల్యూమ్. ఈ బటన్ ఏఆర్సీ బటన్ పనిచేయదు, HDMI ఈ బటన్ పనిచేయదు, మిగతావన్నీ వర్క్ అవుతాయి. ఏ మోడ్, ఈ ఎన్లాగ్ మోడ్ వచ్చి పూర్తి సెట్టింగ్స్ ఓపెన్ చేయాలంటే ఇది అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే స్పీకర్ సెటప్, ఆడియో సెటప్, సిస్టమ్ సెటప్. స్పీకర్ సెటప్ పోయి స్పీకర్ కాన్ఫిగరేషను, ఏదో లార్జా ఏంటి స్పీకర్స్, DSP క్రాస్ ఓవర్స్ అంటే మేము స్పీకర్లో ఎంత క్రాస్ ఓవర్ రేంజ్ అయితే మనకి హెడ్స్ రావాలి, ఫ్రీక్వెన్సీ రావాలి, ఊఫర్లు ఎంత హెడ్స్ రావాలి అనేసి అదొక సెటప్. DSP డిలే, బేస్ మేనేజర్ లెవెల్, ఇట్లా మళ్ళీ అయితే మనం సెట్టింగ్స్ ఏం తప్పుగా చేసేసరికి రాకపోతే రీసెట్ చేసుకోవచ్చు. బటన్ ఉంటుంది. మోడ్ లెవెల్స్, ఆ మోడ్స్కి ఎంత లెవెల్ ఉన్నది, ఎంత లెవెల్ ఉండాలి, మొత్తం సెటప్ అనమాట. ఇది టోన్ ఆన్ ఆఫ్ ఇది కూడా రీసెట్ చేసుకోవచ్చు. సిస్టమ్ సెట్టింగ్స్, ఇన్ జనరల్ సెట్టింగ్స్ అయితే ఇలా బూట్, స్టాండ్ బై, LCD టైమర్ ఉంటుంది. అంటే LCD టైమర్ ఆన్ చేసినామంటే కొంచెం ఆన్లో ఉంటుంది, మనం వాడకపోయినామంటే ఆఫ్ అయిపోతుంది. అట్లా ఒక టైమింగ్ వరకు ఆన్లో ఉంటుంది, మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ రిమోట్ మనం బటన్ ఏదో ఒకటి నొక్కామంటే ఆన్ అవుతుంది.
అది సెటప్. ట్రిమ్ వాల్యూము ఎంతవరకు ఉండాలి, 50 డెసిబల్స్. మళ్ళీ బూట్ వాల్యూము, రెజ్యూమ్. నేనేంట్రా అంటే మీరు యాంప్ ఆన్ చేసి ఆఫ్ చేసినప్పుడు మీరు ముందైతే ఎంతెంత సౌండ్ పెట్టుకోమంటారో ఆ సౌండ్లో అట్లే ఉంటుంది సెటప్. ఇక్కడ డిఫాల్ట్ ఇస్తాడు. డిఫాల్ట్కి అలా పెట్టామంటే మీకు మామూలే అంతే. మీరు ఎంతైనా సౌండ్ సెటప్ చేసుకొని పెట్టుకొని మనం సడన్గా మనం ఆఫ్ చేసి ఆన్ చేసామంటే మొత్తం వెళ్ళిపోయి ఉంటుంది, ఎరేజ్ అయిపోయి ఉంటుంది. నార్మల్ డిఫాల్ట్ కంపెనీ డిఫాల్ట్లోకి వచ్చేసి ఉంటుంది, అంతా నార్మల్ లెవెల్కి వచ్చేసి ఉంటుంది. ఇది ఇట్లా రెజ్యూమ్లో పెట్టుకోవాలి. ఇంకా మోడ్స్ ఏం పని చేయకుండా లాక్ చేసుకునేదానికి మనమే వాడేటట్లు, అంటే చైల్డ్ లాక్స్ లాగా. ఇంక ఇవి సెటప్ అయితే ఇలా ఉంటాయి మొత్తం సెట్టింగ్స్. వెల్కమ్ లోగో ఎడిటింగ్, ఇన్పుట్ నేమ్ ఎడిటింగ్, అట్లా నేమ్ ఎడిటింగ్, చేంజ్ పిన్ కూడా సెట్ చేసుకోవచ్చు. మన పిన్ అలా నుండి పెట్టుకున్నామంటే మనం ఒకవేళ పిన్ మర్చిపోయినామంటే ఇంక అంతే, యాంప్ సరిగా డిఎస్పి సరిగా వర్క్ అవ్వదు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని పిన్ అడుగుతుంది, అట్లా చేయకూడదు. ఫ్యాక్టరీ రీసెట్ కూడా చేసుకోవచ్చు పూర్తిగా మొత్తం. కంపెనీ డిఫాల్ట్ కంపెనీ వాళ్ళు ఎలాగైతే డిజైన్ చేసి ఇచ్చింటారో అదే ఫ్యాక్టరీ రీసెట్. మనం ఎట్లా మొబైల్ అట్లా రీసెట్ చేస్తాము పూర్తిగా ఫ్యాక్టరీ రీసెట్, అలా కూడా ఇది కూడా అలాగే ఉంటుంది. మొత్తం రీసెట్ అయిపోతుంది A to Z. ఇంకా ఇదండి పూర్తి డీటెయిల్స్. యాంప్లిఫైర్ పూర్తి డీటెయిల్స్ అయితే ఇలా ఉంది. ఇంకా ఇట్లా డిఎస్పి యాంప్లిఫైరు నేను చేసే నా నార్మల్ మోడల్ ఉంటుంది కదా ఒకటి, సేమ్ డాల్బీ డిటిఎస్ సపోర్టింగ్ 7.1. ఇక్కడ బ్లూ కలర్ అది వైట్ కలర్లో ఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది కదా, అలాంటి దాంతో మోడల్తో అయితే నాకు మొత్తం మీకు ఎలా కావాలని కస్టమైజ్గా నేను చేయిస్తాను. స్పీకర్స్ మోడల్స్ అంతా. ఫర్దర్ డీటెయిల్స్ మొత్తం నా నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇంకా దీని డీటెయిల్స్ కానీ ఏదైనా డిఎస్పి డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ అయితే పెట్టాను, మళ్ళీ చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. బాయ్.